ఒక మంచి కథ ప్రయోగం. రచించిన వారు మిర్రర్. సమయం మధ్యాహ్నం 12 అయింది. కాలింగ్ బజర్ కీచు గొంతుకలతోనూ టైప్ రైటర్ కటకట శబ్దాలతోనూ ఆఫీస్ వాతావరణం చాలా గందరగోళంగా ఉంది. స్టాఫ్ అంతా మహాబిజీగా ఉన్నారు. తన ముందు తెరిచి ఉన్న ఓ ఫైల్ వంక చూస్తూ సారథి బుర్ర బద్దలయ్యేలా ఆలోచిస్తున్నాడు. అనేక రకాలుగా హైరాణ పడిపోతున్నాడు. ఎంత తన్నుకున్నా సమస్యకు పరిష్కారం లభించడం లేదు. సారథిని అంతగా తలకిందులు చేసిన ఆ ఫైలు ఏ విషయానికి సంబంధించిందో అని పైవారు ఆసక్తి చూపించవచ్చు. కానీ అసలు సంగతి ఏంటంటే సారథి ఆలోచనలకు ఆ ఫైల్లోని విషయానికి ఎలాంటి సంబంధం లేదు. అది ఆఫీస్ కాబట్టి ఓ ఫైల్ ముందుకు వేసుకుని కూర్చున్నాడు. కానీ అసలు అతని మనసంతా ఇంటి మీదే ఉంది. తన సమస్య కూడా గృహ సంబంధమైనదే. గృహ సంబంధం అంటే గృహిణీ సంబంధం అనొచ్చు. సారథి బీఎస్సీ చదివి ఆ చదువుకు పొంతనలేని ఉద్యోగంలో స్థిరపడి గత 5 ఏళ్లుగా ఆఫీస్లో పనిచేస్తున్నాడు. తను ఈ మధ్య ఓ చక్కని చుక్క మెళ్ళలో తాళి కట్టి 3 నెలల కిందట కొత్త కాపురం పెట్టాడు. ఆ చుక్క పేరు మోహిని. మోహిని నిజంగా మోహినే. ఆమె మోహన రూపం చూసి మోజుపడి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మోహినే తన జీవితం. ఆమెని ఎంతో ఇష్టపడుతున్నాడు. ఆమె తన ప్రాణం. ఆమె లేకపోతే తను నిజంగానే చనిపోతాడు. అయితే ఆమె లేకుండా ఎక్కడికి పోతుంది అంటే ఏమో, ఎక్కడికైనా పోవచ్చు. అది కేవలం తన భయం మాత్రమే కాదు. సారథి చిక్కడపల్లిలో ఓ మేడ మీద 2 గదుల పోర్షన్లో అద్దెకుంటున్నాడు. ఆ మేడ పక్కన మరో మేడ ఉంది. ఆ 2 మేడలు ఎంత దగ్గరగా ఉన్నాయంటే యువతలి మేడ మీద నుంచి గంతు వేసి అవతలి మేడ మీదకి దూకొచ్చు. ఇలాంటి పక్క మేడలోని ఒక పోర్షన్లో కొందరు బ్రహ్మచారులు ఉంటున్నారు. ఆ బ్రహ్మచారుల పోర్షన్ సారథి పోర్షన్కి సరిగ్గా ఎదురుగా ఉంది. ఆ ఇంట్లో వాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళు బయట నుంచున్నారంటే చాలా మొహాలు దగ్గరకు వచ్చేస్తాయి. కానీ 2 వేర్వేరిళ్లలో ఉన్నట్టు మాత్రం ఉండదు. ఆ బ్రహ్మచారులు ఉద్యోగులు కాదు. మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి చదువులు ఏవో తలా ఒకటి చదువుతున్నారు. కాలేజీలకు ఎప్పుడు వెళతారో తెలీదు. కానీ అస్తమానం రూమ్లో పాటలు పాడుతూ ఈలలు వేస్తూ కాలం గడుపుతూ ఉంటారు. బాల్కనీలోకి గదిలోకి అస్తమానం తిరుగుతూ ఉంటారు. వాళ్ళు అలా ఫ్రీగా మూవ్ అవుతుంటే తనకు ప్రైవసీ లోపించినట్టుగా ఉంటుంది సారథికి. వెంటనే మరో చోటికి ఇల్లు మారితే సమస్య పరిష్కారం అవుతుంది. కానీ హైదరాబాద్ లాంటి ఈ మహానగరంలో అనుకున్నదే తడవుగా ఇల్లు దొరకటం అనేది అసంభవం. అంతవరకు అయితే అది ఒక సమస్య కాకపోను. కానీ సారథికి ఈ మధ్య ఒక అనుమానం బయలుదేరింది. తను ఉదయం 9:30కు ఇంటి నుంచి బయలుదేరతాడు. సాయంకాలం 6 అయితే గానీ తిరిగి ఇల్లు చేరుకోడు. తను ఆఫీస్లో ఉండగా పగలంతా ఇంట్లో మోహిని ఏం చేస్తూ ఉంటుంది? తను ఆఫీస్కి బయలుదేరిన తర్వాత ఆమెకు పనేమీ ఉండదు. ఇంట్లో తామిద్దరే కాబట్టి ఆమె కాలక్షేపం కోసం పత్రికలు, పుస్తకాలు చదువుతూ ఉంటుంది. ఎంత చదివినా రోజంతా చదువుతుందా? చదవదు. అలాంటప్పుడు పనిచేస్తూ ఉండొచ్చు. ఆ పక్క మేడలోని బ్రహ్మచారుల వంక చూస్తూ ఉంటుందా? ఏమో, చూస్తూనే ఉంటుంది. ఎదురుగా మనుషులుంటే చూడకుండా ఉండాలి అంటే ఎలా అవుతుంది? ఒకవేళ ఆమె చూడకున్నా వారే ఆమెని అదే పనిగా చూస్తూ ఉంటారా? ఎన్నటికీ కాదు. అలా ఒకరినొకరు చూసుకుంటూ పోతుంటే పరిచయం పెరగకపోతుందా? పెరిగి అభిమానంగా మారచ్చు కదా. అప్పుడు ఎవరో ఒకడు మోహినికి ప్రేమలేఖ రాస్తాడు. కానీ ఇదంతా చెప్పాలంటే ఇంతవరకు ఆ బ్రహ్మచారులు ఎలాంటి వెధవేషాలు వేయలేదు. కాగా మోహిని కూడా ఎన్నడూ వారి పట్ల ఆసక్తి చూపలేదు. కానీ ఎల్లకాలం పరిస్థితి ఇలాగే ఉంటుందా? ఏమో, రేపటి సంగతి ఎవరు ఊహించగలరు? మన బంగారం మంచిదైనప్పుడు ఎవరో ఏదో చేస్తారని భయపడాల్సిన అవసరం లేదు. అయితే మన బంగారం మంచిదేనా? మంచిదంటే అదే తెలియాలి. కానీ ఎలా తెలుస్తుంది? ఆమె ఎలాంటిదో ఇంకా తనకు అవగాహన కాలేదు. కొత్త కాపురం కదా. అలా అని ఇది ఒకరిని సంప్రదించే విషయమూ కాదు. ఒకరికి చెప్పుకోలేక, తన మనసులో దాచుకోలేక సారథి గత కొద్ది రోజులుగా బుర్ర బద్దలైలా ఆలోచిస్తున్నాడు. ఆఖరికి సారథికి ఓ ఉపాయంతో వచ్చింది. తన బంగారం ఎంత మంచిదో తెలుసుకోవాలంటే తను ప్రయోగం చేయాలి. ఎదురింటి బ్రహ్మచారులలో ఒకరు వ్రాసినట్లుగా ఒక ప్రేమలేఖ మోహినికి తనే రాయాలి. అది చూసిన తర్వాత ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో తను గమనించాలి. ఉత్తరం అందగానే ఎవరో తుంటరి విధవ ప్రేమలేఖ రాశాడు అని ఆ లెటర్ తనకు చూపిస్తే ఆమె ప్యూర్ గోల్డ్ అని భావించుకోవచ్చు. అలా కాక ఆ లెటర్ విషయం తనతో సంప్రదించకుండా గోప్యంగా ఉంచితే తన బంగారంలో కల్తీ ఉన్నట్టు. అనుకున్నదే తడవు ఓ లెటర్ తయారు చేశాడు. మీరు చాలా అందంగా ఉంటారు. మీ అందాన్ని ఆరాధించాలని ఆరాటపడేవాడిలో నేను మొదటివాణ్ణి. ఇట్లు మీ అజ్ఞాత ఆరాధకుడు. మోహిని గుర్తించకుండా తన చేతి వ్రాత మార్చి లెటర్ రాసి కవర్లో పెట్టి పైన మోహిని పేరుతో తన ఇంటి అడ్రస్కే వ్రాశాడు. ఆఫీస్ అయిన తర్వాత పోస్ట్ బాక్స్లో లెటర్ డ్రాప్ చేయాలని నిశ్చయించుకున్నాడు. మోహిని, అలా ఉన్నావేంటి? ఒంట్లో కులాసగా లేదా అంటూ భార్యని ఎంతో ఆప్యాయంగా పరామర్శించాడు సారథి. ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూనే
తన లెక్క ప్రకారం ఆ రోజు మధ్యాహ్నం పోస్ట్లో తను రాసిన లెటర్ మోహినికి అంది ఉండాలి. ఎలా ఉన్నాను అంది మోహిని. ఏదోలా ఉన్నావు, మొహం ప్రశాంతంగా లేదు అన్నాడు సారథి కావాలనే. ఏమో నేను బాగానే ఉన్నాను అంటూ కాఫీ కలపడానికి అవతలి గదిలోకి వెళ్ళింది. సారథి బాత్రూమ్ వైపుకు దారితీశాడు. తను కాళ్ళు కడుక్కుని వచ్చేసరికి ఆమె టేబుల్ మీద కాఫీ సిద్ధంగా ఉంచింది. సారథి కాఫీ తాగుతూ భార్యను గమనించసాగాడు. ఆమె అతి సాధారణంగా కనపడింది. మొహంలో ఎలాంటి ప్రత్యేకమైన భావాలు కనపడలేదు. అప్పటికీ ఆమెను పరీక్షించడం కోసం కావాలని మరొకసారి నువ్వు అలా ఉన్నావేంటి అంటూ ప్రశ్నించాడు. అయినా తను ఊహించిన మార్పు రాలేదు. ఒకవేళ లెటర్ మోహినికి అందలేదేమో అన్న అనుమానం కలిగింది. అనుమానం నివృత్తి చేసుకునేందుకు గాను ఆ రాత్రి మోహిని నిద్రపోయిన తర్వాత నెమ్మదిగా లేచి ఆమె లెటర్ ఎక్కడ దాచి ఉంచవచ్చో అంచనా వేసుకుని వెతుకుతున్నాడు. ఆఖరికి ఆ లెటరు ఆమె ట్రంకు పెట్టెలో చీర మడతల మధ్య కనపడింది. ఆ లెటర్ ఇవాళ్లే అందినట్టు పోస్టల్ ముద్ర ఉంది. నెమ్మదిగా దాన్ని ఉన్న చోటికే సద్రి ఏమీ తెలియనట్టుగా వచ్చి పడుకున్నాడు. సారథికి ఆ రాత్రి నిద్రపట్టలేదు. ఎంత ఆలోచించినా మోహిని తత్వం అంతుపట్టలేదు. మరో 2 రోజులు గడిచాయి. మోహిని తనకు వచ్చిన లెటరు భర్తకు చూపించలేదు. కాగా తన ప్రవర్తనలో గాని మొహంలో గాని ఆ లెటర్ కారణంగా ఎలాంటి తొట్టుపాటు కనపడలేదు. మోహిని ఉద్దేశం ఏమిటో? ఆ లెటర్ ఇంకా ఆమె పెట్టెలోనే ఉంది. దాని ప్రభావం ఆమె మనస్సుపై ఎలా ఉందో తనకు తెలియాలి. అందుకని సారథి భార్యకు మరో లెటర్ రాశాడు. నిన్న సాయంత్రం మీరు గళ్ళచీర కట్టుకున్నారు. అలాంటి చీర నాకు చాలా ఇష్టం. మీరు మీ వారు కలిసి బయటకు వెళ్లారు. మీరు తిరిగి వస్తారేమో, ఆ చీరలో మిమ్మల్ని మరోసారి చూడాలి అని కుతూహలపడ్డాను. రాత్రి 10 దాటే వరకు ఎదురుచూశాను. కానీ నాకు నిరాశ మిగిలింది. ఈరోజు ఉదయం మీరు ఇంట్లో తిరుగుతూ కనిపించారు. కానీ మరో చీరలో ఉన్నారు. ఇట్లు మీ అజ్ఞాత ఆరాధకుడు. కనీసం 2వ లెటర్ అయినా మోహిని తనకు చూపిస్తుంది అని సారథి భావించాడు. కానీ అలాంటిది ఏదీ జరగలేదు. 2వ లెటరు మొదటి లెటర్తో పాటు అదే ప్రదేశంలో భద్రపరిచింది. సారథి మౌనంగా తన పాత్ర పోషిస్తున్నాడు. అంతకంటే నిర్వికారంగా మోహిని ప్రవర్తిస్తోంది. మరో 4 రోజుల కాలం గడిచింది. రోజులు గడుస్తున్న కొద్దీ సారథికి మోహిని మీద అనుమానం పెరగసాగింది. భర్తకు తెలియకుండా పరాయి వ్యక్తి నుంచి లేఖలు అందుకోవడం ఎంత సాహసం! అమాయకంగా కనపడే మోహినిలో ఇంత జానతనం ఉందా? ఆమె అందం వెనుక ఇంత వంచన ఉందా? ఆమె తనతో మాట మాత్రం చెప్పకుండా ఉత్తరాలు భద్రపరుచుకుందంటే ఆ లెటర్స్ రాసే వ్యక్తిని ప్రోత్సహిస్తున్నట్టే కదా. నిజంగా అలాంటి పరిస్థితి కనుక ఇంకా ముదిరిందంటే మోహిని ఏం చేస్తుందో చూడాలి అనే కుతూహలం సారథిలో పెరగసాగింది. పెరిగి అతనితో మరో లేఖ రాయించింది. మోహిని గారు, మీ నుంచి ఇంకా అజ్ఞాతంగా ఉండలేను. మీపై నాకు గల అభిమానాన్ని ప్రత్యక్షంగా ప్రకటించుకునే అవకాశం కలిగించ ప్రార్థన. మీరు ఆనాటి గళ్ల చీర కట్టుకుని రాబోయే శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు పబ్లిక్ గార్డెన్లో హెల్త్ మ్యూజియంకి రావలయను. ఆ సమయంలో మీ వారు ఆఫీస్లో ఉంటారు కాబట్టి భయం లేదు. నేనే మిమ్మల్ని గుర్తించి మీ సముఖం చేరుకోగలను. ఇట్లు మీ అజ్ఞాత ఆరాధకుడు. రాబోయే శుక్రవారం కోసం ఊపిరి పీల్చుకోలేనంత థ్రిల్ ఉండడంతో కాలం గడిపాడు సారథి ఉత్కంఠగా. ఆఖరికి ఆ రోజు రానే వచ్చింది. సారథి ఉదయం 9:30కి మామూలుగా ఆఫీస్కు బయలుదేరాడు. మధ్యాహ్నం వరకు ఎలాగో పళ్ల బిగువన ఆఫీస్లో కూర్చున్నాడు. 1 గంట అయ్యేసరికి సారథి పబ్లిక్ గార్డెన్ చేరుకున్నాడు. చెట్లు పొదలు చాటు చేసుకుంటూ సారథి హెల్త్ మ్యూజియం వద్దకు వచ్చాడు. అప్పటికే మోహిని వచ్చి ఒక చెట్టు కింద నిలబడి అటూ ఇటూ చూస్తోంది. ఆమె గళ్ల చీరలోనే ఉంది. సారథికి గుండె వేగంగా కొట్టుకోసాగింది. ఆమె తన అజ్ఞాత ఆరాధకుడి కోసం వచ్చింది. అసలు అలాంటివాడు లేడు అనే సంగతి ఆమెకు తెలియదు. కానీ తనకు తెలిసినా ఆమె నిజంగా ఎవరితోనో వెళ్ళిపోతుందని సారథి కంగారు పడుతున్నాడు. ఆమె ఇలాంటిది అని తెలిసిన తర్వాత కూడా ఇంకా ఆమెతో సంసారం చేయాలా లేక విడాకులు ఇచ్చేయాలా? అది ఇది కాకపోతే ఇది మంచి పని కాదు అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళి తన సంసారం కాపాడుకోవాలా అని ఆలోచిస్తున్నాడు. ఈ విషయంలో సారథి ఓ నిర్ణయం తీసుకునేలోగా మోహిని అంత దూరం నుంచి సారథిని గుర్తించి గబగబా అడుగులు వేసుకుంటూ అతన్ని చేరుకుంది. సారథికి ఏం మాట్లాడాలో తోచలేదు. అంతలోనే ఆఫీస్కని బయలుదేరి మీరు చేసే నిర్వాకం ఇదా? ఏది ఆ వగలాడిని ఎక్కడ దాచారు? మీ నాటకం ఈ రోజుతో హాకరు. నా మెళ్ళో తాళి కట్టి నువ్వే నా ప్రాణం అంటూ నా వద్ద డైలాగులు చెప్పి నా నుంచి యువతలకు వచ్చి మరో అమ్మాయిని వెంబడేసుకుని షికారులు చేస్తారా? మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నట్టు అంటూ మోహిని పెద్దగా అరుస్తూ సారథిని దులిపేస్తోంది. సారథి కొయ్యబారిపోయాడు. ఇదేమిటి ఇలా తిరగబడింది కదా? ఏదో సామెత చెప్పినట్టు తన గుట్టు నా కళ్ళ పడగానే ప్లేటు ఫిరాయిస్తోంది. నేను ఊరుకోకూడదు అనుకుంటూ సారథి నోరు తెరిచి ఏదో అనబోయాడు.
అంతలో హ్యాండ్ బ్యాగ్ తెరిచి మోహిని ఓ ఇన్లాండ్ లెటర్ బయటకు తీసి, ఎవరో ఈ లెటర్ రాసి నాకు మెయిల్ చేశారు. మీ గురించి అంతా తెలిసిపోయింది. లేకపోతే ఇంకా ఎంతకాలం మీ రహస్య వ్యవహారం నడిచేదో. ఇక చాలు కానీ ఇంటికి పదండి అంటూ లెటర్ సారథికి అందించి పిల్లరౌడిని ఉపాధ్యాయుడు బడికి లాక్కు వెళ్తున్నట్టుగా అతన్ని ఇంటికి తీసుకెళ్లిపోయింది. మోహిని అందించిన లెటర్లో ఇలా ఉంది. మోహిని గారు, మీ భర్త మరో స్త్రీతో ప్రతిరోజు పబ్లిక్ గార్డెన్లో తిరుగుతున్నారు. మరి కొన్నాళ్లకు అతను మిమ్మల్ని పూర్తిగా వదిలిపెట్టి ఆమెతో కాపురం పెట్టొచ్చు. మీ జాగ్రత్తలో మీరుండండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి. తాను ఎవరితో తిరగడం ఏమిటో, ఈ ఆకాశరామన్న ఉత్తరం మోహినికి ఎవరు రాశారో సారథికి ఏమీ అంతుపట్టలేదు. మెదడు మొద్దుబారిపోయింది. గొంతు నిండా దిగులు పేరుకుంది. ఏ విషయంలో అయితే తాను మోహినిని అనుమానించాడో ఆమె ఇప్పుడు తనని అదే కోణంతో అనుమానిస్తోంది. ఆమె ఇప్పుడు తనని ఎంతగా అసహించుకుంటుందో ఏమో. పరిస్థితి ఇలా కావడానికి కారణమేమిటి? ఏదేమైనా ఇప్పుడు తన నిర్దోషితో నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఆ సాయంకాలం వరకు ఆ ఇద్దరి మధ్య కాలం భయంకరమైన నిశ్శబ్దంగా గడిచిపోయింది. భోజనానికి లేవండి అంటూ ఆ రాత్రి ముభావంగా మోహిని భర్తను పలకరించింది. ఆమె కంఠంలో అంతులేని అసహ్యం ధ్వనిస్తోంది. మోహిని, ఆ ఉత్తరంలో ఉన్నదంతా అబద్ధం. మన ఇద్దరి అన్యోన్యత చూసి అసూయతో ఎవరో నీకు ఆ లెటర్ రాశారు అంటూ బొంగురు గొంతుతో మిగిలిన మాటలు మింగేశాడు. అప్పటి వరకు గొప్ప సీరియస్గా ఉన్న మోహిని ఒక్కసారి నవ్వేసింది. ఏమీ కంగారు పడకండి, ఆకాశరామన్న లెటర్ రాసింది నేనే. ఆ రోజున నా పేరు మీద ఉన్న ఓ లెటర్ మీ బ్యాగ్లో చూశాను. కుతూహలంతా విప్పి చదివాను. పరిస్థితి అర్థం చేసుకున్నాను. ఆ మర్నాడు అదే లెటర్ నాకు పోస్టులో వచ్చింది. నాపై మీకు గల అనుమానం తొలగిపోవాలంటే నోటి మాటలతో కాక మీ ఎత్తుకు పై ఎత్తు వేయాలనిపించింది అంతే. ఏదేమైనా కట్టుకున్న భార్యపై నిష్కారణంగా అనుమానం పెంచుకోవటం క్షమించరాని నేరం అంది మోహిని. తన ప్రవర్తనకు తానే సిగ్గుపడి సారథి తలదించేసుకున్నాడు. ఈ కథ మీకు అందరికీ నచ్చిందనుకుంటాను.